హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో కర్రీతో వచ్చేసాను. అదేంటంటే కోడిగుడ్డు చికెన్ వేసి ఇలా ఫ్రై చేశాను. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు వీడియోలో క్లియర్గా. ఇంకా కోడిగుడ్లు 4 తీసుకున్నాను. ఉల్లిపాయలు 2 పెద్ద సైజువి తీసుకున్నాను. అవి కూడా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోండి. చిన్న పీసెస్ కట్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా గుడ్లుని హాఫ్కి కట్ చేసుకొని అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇలా 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకుంటే బాగా వస్తుందన్నమాట. ఇదిగోండి చూపించిన విధంగా 2 వైపులు కలర్ మారేంతసేపు ఫ్రై చేసేసుకుందాము. ఇవి బాగా ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకా ఈ ప్యాన్లోనే ఆయిల్ వేసుకుంటున్నాను. 4 స్పూన్స్ సరిపోతుంది ఈ కర్రీ కోసము. నేను చేసే క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది. హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్ని వేసేసుకుందాము. ముందుగా అయితే జీలకర్ర 1 స్పూను, జీలకర్రతో పాటు కరివేపాకు కూడా ఒక 2 రెమ్మల దాకా వేసేసుకుందాము. అవి ఫ్రై అయిన వెంటనే ఉల్లిపాయలు వేసుకొని చక్కగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకున్నామంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఓకేనా. ఇవి ఫ్రై అవ్వడం కోసము సాల్ట్ ఒక 1 స్పూను, పసుపు ఒక 1/2 స్పూన్ దాకా వేసుకుంటున్నాను. వేసేసుకొని హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను. అవి ఎలా ఫ్రై అవుతాయో కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు వీడియోలో. అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టి పెట్టుకోండి. మనం వేసుకొని ఈ కర్రీ కూడా అవసరం అవుతుంది. ఇంకా మూత పెట్టి ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇంకా దీనిలో పేస్ట్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఈ 3 వేసుకొని చక్కగా వేసుకొని చక్కగా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. చెప్పాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టుకున్నాను. అది కూడా ఒక 1 స్పూన్ దాకా వేసుకొని పచ్చి వాసన పోయేంతసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీనిలో చికెన్ వాష్ చేసుకున్న చికెను వేసేసుకొని ఆ పీసెస్ని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. 15 మినిట్స్ లో ఫ్లేమ్లో. చెప్పాను కదా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి 3 వేసుకొని మిక్సీ పట్టుకున్నాను చెప్పాయి. ఆ పేస్ట్ని వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో, లో టు మీడియంలోకి మార్చుకుంటూ 15 మినిట్స్ ఉడికించుకోవాలి. మనకి ముక్క కూడా ఉడకాలి కాబట్టి ఈ పేస్ట్తో పాటు ఉడికిందంటే ఫ్లేవర్స్ బాగా పడతాయి అన్నమాట. మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా ఉన్నప్పుడు ఇంకా ఈ టైంలో దీనిలో మనం వేయాల్సినవి గరం మసాలా, ధనియాల పొడి కలిపిన పౌడర్ అన్నమాట. ఇంకా కారం వేయట్లేదు. దీనికోసం స్పైస్ కోసం పచ్చిమిర్చినే వాడాను. ఆ పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఈ పౌడర్ కూడా వేసుకొని చక్కగా వాటర్ కొద్దిగా వేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అంతా కర్రీకి పట్టాలి. ప్లస్ మన ఈ మసాలా కూడా పట్టాలి కాబట్టి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 టీ గ్లాసుల వాటర్ కరెక్ట్గా వేసేసుకోండి. ఇంకా మూత పెట్టి కాస్త దగ్గర పడింది అనుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి ఈ టైంలో వేసుకోవాలన్నమాట. చూడండి, కర్రీ లాస్ట్కి దగ్గరికి వచ్చేస్తుంది. ఈ టైంలో వేసుకోవాలి. ఎందుకంటే ముందే వేసామంటే ఆ లోపలిది ఓపెన్ అయిపోతుంది, కర్రీలోకి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ టైంలో వేసుకున్నామంటే మన ఎగ్కి మసాలా ఈజీగానే పడుతుంది. హాఫ్కి కట్ చేసాం కాబట్టి ఇంకా త్వరగానే పడుతుంది. కాబట్టి చక్కగా వేసుకొని మిక్స్ చేసి ఇంకా లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి. కర్రీ దగ్గరికి వచ్చేసింది కాబట్టి లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే మన ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేకపోతే ఇబ్బంది లేదు. బాగుంటుంది టేస్ట్ అని చెప్పి వేసాను. చాలా బాగుంటుంది, వేసుకొని ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ అలా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. గ్రేవీ దగ్గర పడిన తర్వాత గ్రేవీ అనేది ఇదిగోండి, లాస్ట్ టెక్స్చర్ అయితే సూపర్గా ఉంది కదా. నచ్చింది కదా, ట్రై చేసి చెప్పండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి.